అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నారు. క్లైమాక్స్ షూటింగ్తో పాటు ప్రత్యేక గీతం షూటింగ్ జరుగుతోంది. ఆగస్టు 15నే విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులతో వివాదం ఏర్పడటంతో డిసెంబర్ 6కు వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం బన్నీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. తాజాగా జానీ మాస్టర్ వివాదం తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. తనపై లైంగిక వేధింపులతో పాటు బలాత్కారం చేశాడంటూ లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయగా జానీ మాస్టర్ని అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు. బాధితురాలికి అల్లు అర్జున్ అండగా నిలబడ్డారు. తన మేనేజర్ను ఆమె దగ్గరకు పంపించి అభయం ఇచ్చారు. భవిష్యత్తులో తమ సినిమాల్లో కొరియోగ్రాఫర్గా అవకాశం ఇస్తాననే హామీని కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఇలాంటి సంఘటనలు బయటకు వచ్చినప్పటికీ స్పందించని అల్లు అర్జున్ జానీ మాస్టర్ విషయంలో స్పందించడానికి కారణం అతను జనసేనకు పవన్ కళ్యాణ్కు లాయల్టీగా ఉండటం ఓ కారణమని తెలుస్తోంది. బయటకు తెలియని కారణాలు వేరే ఉన్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్లో తీసే ప్రతి సినిమా కొరియోగ్రఫీ బాధ్యతలు చూసే అవకాశం ఇస్తున్నట్లుగా ప్రకటించారు. అంతవరకు బాగానే ఉంది, కానీ పుష్ప 2లో తనతో పాటు నటిస్తున్న కేశవ విషయంలో ఎందుకు స్పందించటం లేదనే ప్రశ్న నెటిజన్ల నుంచి ఉత్పన్నమవుతోంది. అల్లు అర్జున్ పక్కనే సినిమా అంతా ఉంటున్న కేశవ ఇటీవలే ఒక యువతిని లైంగికంగా వేధించటంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. దీంతో కొద్ది రోజులు పుష్ప 2 షూటింగ్ ఆగిపోయింది. దీంతో నిర్మాతలు భారీగా డబ్బు ఖర్చు పెట్టి అతన్ని బెయిల్పై బయటకు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఆ మరణించిన యువతి తరపున అల్లు అర్జున్ స్పందించి ఆ కుటుంబానికి కొంత పరిహారం అందజేసి ఉంటే బాగుండేదని, అలా ఎందుకు చేయలేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇందులో కూడా రాజకీయాలు అవసరమా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.